వెల్కమ్ టు మై అకిరా టీవీ ఛానల్. ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈరోజు ఆత్మకూరు పట్టణంలో రెండవ హిందూ ఐక్యమత్య గురించి, రెండవ శంకరావం హిందూ ఐక్యమత్యం గురించి, హిందువులంతా ఒక్కటే సోదర భావంతో కలిసి ఉంటారని, హిందువులంతా ఒక చోట చేరి అన్నదమ్ముల ఐక్యమత్యంతో ఒకరి బాధలు ఒకరు పంచుకొని ఈ దేశానికి వెన్నెముకగా ముందుకు సాగాలనేసి ఇది ఒక ప్రత్యేకమైన వేదిక చర్చ. అదేవిధంగా మన హిందూ సాంప్రదాయంలో ఉండేది ఎంతో పవిత్రం కలిగిన ధర్మాలు. అలాంటి ధర్మాల కోసం, అలాంటి ధర్మాల గురించి హిందువులంతా ఒకచోట చేరి చర్చించుకోవాలని ఈ హిందువుల సమ్మేళన ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా అన్నదమ్ముల సోదర భావంతో హిందుత్వం వినడం, హిందుత్వం నేర్చుకోవడం, హిందుత్వంలో పాలు పంచుకోవడం, హిందుత్వంలో ఐకమత్యం కలిగి ముందరపోవడంలో ఇక్కడ కులమతాలు అడ్డురావు. కులమతాలకు ఎలాంటి తావు ఉండదు. హిందూ అంటేనే ఈ భారతదేశం జెండాగా గుర్తింపబడుతుంది. హిందుత్వం అంటేనే ఈ భారత ముద్దు బిడ్డలని చెప్పవచ్చు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వలస వచ్చారు, ఇతర వాళ్ళు మన దేశానికి వలస వచ్చారు. ఎంతోమందిని కన్నతల్లిలాగా ఈ భారతదేశం హిందుత్వ దేశమే అందరికీ ఆశ్రయం ఇచ్చింది, అందరినీ కాపాడుకుంది. ఇప్పుడు తల్లి పాలు తాగి అమ్మ రొమ్ము గుద్దేలా కొంతమంది ఇతర దేశస్థులు హిందువులపై జులుం చూపించడం, హిందువులపై కక్ష సాధింపులు చేయడం, హిందుత్వం అంటేనే ఒక అంటురాని వ్యాధిలాగా చేస్తున్నారని, ఈ హిందుత్వంలో భాగంగా మనమంతా ఒకటే అని వేద పండితులు, ఉన్న నాయకులు ఈ హిందుత్వం గురించి క్లుప్తంగా ఒక వేదికగా ఏర్పాటు చేసి ప్రజలకు చెప్పడానికే ఈ హిందూ సమ్మేళన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఎంతోమంది ఇతర దేశస్తులు వచ్చి పన్ను కట్టమని ఎంతోమంది హిందువులను చంపినారు, ఎంతోమందిని బాధ పెట్టినారు, ఎంతోమంది ఆడబిడ్డల్ని నామరూపాలు లేకుండా చేశారు. ఇప్పుడు మన దేశంలో ఉంటూ వాళ్ళే అతి ఘోరంగా హిందూ అనే మాట వినపడితే ఒక మనిషిని చాలా తీవ్రంగా చంపేసే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే రేపు రాబోయే కాలాన ఇది కానీ మాంటి పరిస్థితి కానీ మనకు పడవచ్చు అనేసి ఉన్మాదులకు మనమంతా ఒక్కటే అని చెప్పడానికే ఈ హిందూ సమ్మేళన ఏర్పాటు చేసి ఈ వేదిక చర్చ. అంటే ఇది కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా కలుపుకుపోయి జీవించాలి. భారతదేశంలో 3 జెండలు ఎట్టగలిసినాయో మనమంతా ఒక్కటే అని చెప్పేదే హిందుత్వం. దాన్ని విభజించి పాలించి చేయకుండా మనం అనుసరించి భారత మాత ముద్దు బిడ్డల్లాగానే మనం ఉండాలని ఈ హిందుత్వం కోరుకుంటుంది. దీనిపై నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మనమంతా ఒక్కటే దేశం అభివృద్ధి చెందుతుంది, లేకపోతే ఏమవుతుంది? సెక్యులర్ పాఠాలు చెప్పుకుంటూ దేశాన్ని నాశనం చేస్తారు. సెక్యులర్ పాఠాలు చెప్తూ దేశాన్ని నాశనం చేస్తారు. సెక్యులర్ అంటే ఏమిటి? హిందువులకి సెక్యులర్ విధానాలు నేర్పుతారా మీరు?